హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాయ్ఫుల్ జర్నీస్. ఇదే నా డిగ్రీ బ్యాచ్. మా ఐదుగురులో ఒక్కొక్కడు ఒక్కొక్క ఆణిముత్యం. ఇంటర్ అయిపోగానే ఒంటి మీదకి రెక్కలు వచ్చి భూపాల్పల్లి సంఘమిత్ర డిగ్రీ కాలేజ్ లో అయితే ల్యాండ్ అయిపోయాను. మరి తెలిసిందేగా, ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ డే కాలేజ్కి వెళ్ళగానే ఒక ఎదవ లాస్ట్ బెంచ్ లో కూర్చుని మరో ఎదవని ఎత్తుకోవడం అయితే కామన్. నా అదృష్టమో దరిద్రమో గానీ నాకు నలుగురు తగిలారు. ఇంకా తర్వాత ఏముంటది, లాస్ట్ బెంచ్ లో వీళ్ళ పక్కన నాకు కొంచెం స్థానాన్ని, వీళ్ళు చేసే ఏదో పనిలో నాకు కొంత భాగాన్ని ఇవ్వడం మొదలెట్టేశారు. అంతా బాగానే ఉండేది కానీ బ్యాచ్ లో కలరింగ్ ఉండేది కాదు. ఇంతలో మా రంజిత్ గాడు కలరింగ్ తీసుకురావడానికి నేనున్నా నన్నయ్యా అని సింహంలా రోరింగ్ చేసి కాస్త డేరింగ్ చేసి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే ఆ అమ్మాయి కాస్త వీడి మొహాన్ని సారీ అన్నయ్య అని వీడి తెచ్చిన చాక్లెట్ ని వీడి మొహాన్ని కొట్టేసింది భయ్యా. అరే కలిసి చాలా అయింది మా అయ్యా, సరదాగా బార్కెళ్ళి మాట్లాడుకుందాం అంటే బిల్లు ఎవరితో కట్టిస్తారు అని చెప్పి కళ్ళలో ఆ భయం చూడండి. ఇకపోతే మా విజయ్ గాడు చేయాల్సిన ఏదో పనులు అన్ని చేసి వినయంగా సార్ల ముందు నటించాలంటే వీడిని మించినోడు లేడు. ఇకపోతే మా రియాజ్ గాడు, వీడు సైలెంట్ గా ఉన్నట్టే ఉండి సడన్ షాక్లు ఇస్తా ఉంటాడు. వీడి మీద మా రంజిత్ గాడు ఒపీనియన్, కష్టాల్లో ఉన్నప్పుడు రూమ్ లోకి షేరింగ్ గా వచ్చినందుకు బంధువు అనుకోవాలా, ఆ తర్వాత వీడిచ్చిన ట్విస్ట్లకు రా బంధువు అనుకోవాలా అని ఇప్పటికీ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇకపోతే మా రాకేష్ గాడు మా అందరిలో కొంచెం బెటర్ ఎదవా. ఫస్ట్ ఇయర్ లో వీడు ఒకడు ఉన్నాడని కూడా తెలియదు, సెకండ్ ఇయర్ లో వీడు లేకుండా ఉండేది కాదు. ఏదేమైనా ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే కళ్ళలోంచి నీళ్లు వస్తున్నాయి కానీ ఆ రోజులైతే రావు. మన క్లాస్ వాళ్ళందరూ ఒక్కసారి గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుని ఇలాంటి కబుర్లు సరదాగా మరెన్నో మాట్లాడుకుంటూ గడిపే అవకాశం రావాలని ఆశిస్తూ మీ కళ్యాణ్ జీ.